హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అథవా బై రాధిక. ఈరోజు వీడియోలో చుడీదార్ సెట్స్ చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా 3 పీస్ సెట్స్, జామ్దాని వీవింగ్తో కూడా ఉంటాయి, అలాగే మిర్రర్ వర్క్తో ఉంటాయి. ఏ వర్క్ ఉన్నా కూడా అన్నీ డీసెంట్గా ఉంటాయండి. ఈ మధ్య కంఫర్టబుల్గా ఉండటం కోసం కొంతమంది అంటే 50-60స్లో డ్రెస్సులు అలవాటు చేసుకుంటున్నారు, ఇంతకుముందు వేయని వారు కూడా. ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది, కొంచెం అటు ఇటు జరిగినా చేసినా మనకి ఇబ్బంది లేకుండా, చూసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాయి. కాబట్టి నేను చూస్తున్నాను చాలామందిని లేట్ ఏజ్లో అంటే 70 ఇయర్స్లో కూడా సడన్గా డ్రెస్సుల్లోకి మారిన వాళ్ళని చూశాను నేను. అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా రాబోయే సమ్మర్లో మీరు వేసుకున్న చాలా హాయిగా ఉంటాయి. అలాగే లుక్ వైజ్ వస్తే చాలా హుందాగా ఉంటాయి. మీరు కొత్తగా డ్రెస్సులు అలవాటు చేసుకుంటున్నా కూడా ఈ డ్రెస్సులు కొనుక్కొని వేసుకోవచ్చు. సింపుల్ లుక్తో, బ్యూటిఫుల్ లుక్తో, కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఇవాళ నేను చూపించే డ్రెస్సుల్లో ఒక డ్రెస్ చూస్ చేసుకొని చక్కగా మీరు స్టిచ్చింగ్ చేయించి వేసుకొని చూడండి. నచ్చితే నేను కంటిన్యూ చేస్తాను అంటే నాకు వచ్చే రెస్పాన్స్ని బట్టి అప్పుడు మీరు కూడా కంటిన్యూ చేయొచ్చు ఇలా కొనుక్కోవడం అనేది. ఆల్రెడీ నేను ఇందులో ఒకటి వేసుకుంటున్నాను, నేను ముందు వేసుకునే మీకు చెప్తున్నా. చాలా బాగుంటుంది. దుపట్టా కూడా చక్కగా సఫిషియెంట్గా వస్తుంది. మరీ గంజి అవి పెట్టి ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా లైట్గా పెట్టుకున్న స్టార్చ్ 3-4 టైమ్స్ ఒకసారి పెట్టుకున్నా కూడా నడుస్తుంది. చాలా బాగున్నాయి. నేను 1 by 1 చూపించేస్తాను, రేటుతో సహా. ఎప్పట్లాగానే మన స్క్రీన్ మీద అన్ని వివరాలు వచ్చేస్తాయి. వీటిలో ఏ డ్రెస్ అయినా మీకు నచ్చినట్లయితే మీరు కొనాలనుకుంటే స్క్రీన్ షాట్ నాతో షేర్ చేయండి. నేను వెంటనే పేమెంట్ డీటెయిల్స్ అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి పేమెంట్ డీటెయిల్స్ అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. ఆ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేయండి. అడ్రస్ కరెక్ట్గా ఉండేలాగా చూడండి. పిన్ కోడ్, కాంటాక్ట్ ఫోన్ నెంబరు, మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎన్ఆర్ఐస్కి ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి అండి. ఇవన్నీ నాకు ప్రొవైడ్ చేస్తే నేను షిప్ చేసి మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాను. మీరు ట్రాక్ చేసుకుంటూ మీ పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది అనేది చూడొచ్చు. 2-3 రోజులు 4 రోజులు గడిచినా కూడా మీకు పార్సల్ రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను DTDCలో కంప్లైంట్ రేజ్ చేసి మీ ఐటెం మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. ఓకే అండి, మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రెస్సులు టాపు, బాటమ్, దుపట్టా 3 చూపించాలి. మరి ఎలా ఉన్నాయి ఏంటనే చూసేద్దాం. క్రీమ్ కలరు కోటా టాప్ అండి. అయితే కోటాలో కంప్లీట్ కాటను కాదు, అలా అని కంప్లీట్ సిల్క్ కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అయ్యి లిటిల్ బిట్ తెలుస్తుంది మనకు చూడగానే కూడా కొంచెం సిల్క్ మిక్స్ అయిందని తెలుస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ టాప్కి చక్కగా మిర్రర్ వర్క్ వచ్చిందండి. మధ్యలో అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఎంబ్రాయిడరీ కూడా చూడండి ఎంత డీసెంట్ కలరు, గ్రే టోన్స్లో వచ్చిందనమాట. అలాగే అటు ఇటు ఇవి హ్యాండ్ స్టిచ్డ్ మిర్రర్స్, ఈ పక్కనవేమో మగ్గంతో స్టిచ్ చేశారు. పైన వరకు కూడా ఇలా ఉంటుంది. ఫ్రంట్ యోక్ ప్యాటర్న్ ఇది. చాలా అందంగా ఉంది, చాలా చక్కగా. అసలు ఇక దుపట్టా అయితే చెప్పనవసరం లేదు. ముందైతే బాటమ్ చూపిస్తాను. ఇదిగోండి, బాటమ్ కూడా క్రీమ్ కలర్ పైన బ్లాక్ డిజైన్తో వస్తుంది. సూపర్ బ్యూటిఫుల్ ఉంది అసలు. నేను ఇందుకే చెప్పాను ఎవరైనా వేసుకోవచ్చు, 50-60 క్రాస్ అయిన వాళ్ళు కూడా. ఇదిగోండి దుపట్టా, ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. సేమ్ టాప్ వచ్చిన మెటీరియల్లోనే దుపట్టా కూడా వస్తుంది. 2 వైపులా కార్నర్స్ నుంచి ఇట్లా బిగ్ బంచెస్ లాగా ఇచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇగో టాజిల్స్ కూడా వస్తాయి చివరిలో. దుపట్టా స్టోల్ ద షో, అంత బాగుంది, చాలా బాగుంది అసలు. ఒకసారి ఊహించుకోండి, ఏ డ్రెస్ అయినా చూడగానే ఇది మనకు ఎలా ఉంటుందని మీకే అర్థమైపోతుంది లుక్. అసలు అంత బాగున్నాయి. ఇది కూడా క్రీమ్ కలరేనండి. మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఈరోజు క్రీమ్ కలర్లోనే ఉంటాయి. ఇదిగోండి, సీ గ్రీన్, బ్లూ అండ్ మెహందీ గ్రీన్, ఈ కాంబినేషన్లో జామ్దాని వీవింగ్తో వస్తుందండి. కాకపోతే ఇవి చాలామంది హ్యాండ్లూమ్ అని చెప్తున్నారు, కానీ హ్యాండ్లూమ్ కాదు, పవర్లూమే. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం లినెన్ టైప్లో ఉంటుందండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, సింపుల్గా క్లాసీగా. కింద వచ్చేసి దామన్లో బోర్డర్ వస్తుంది. సెల్ఫ్లో ఇట్లా బాక్సెస్ చెక్స్ కూడా ఉన్నాయమ్మా. డిఫరెంట్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వీడియోలో తెలియదు, బయట మీరు చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది టాప్ సైజ్ కూడా అందరికీ సరిపోతాయండి, బాగానే వస్తున్నాయి. ఇదిగోండి ప్లెయిన్ బాటము,
ఇది ఎట్లా ఉంటుందంటే ప్లెయిన్ క్రేప్ లాగా అనిపిస్తుంది, ప్యూర్ కాటన్ కాదండి. ఇదిగోండి దుపట్టాలు అన్నీ భలే ఉన్నాయి అసలు. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ డ్రెస్కి హైలైట్ ఈ దుపట్టానే కదా. ఇది కలర్ వచ్చేసి కొంచెం మెహందీ గ్రీన్ లాగా ఉంటుందండి. డిజైన్లో కలర్స్ ఏమో టాప్ మీద ఏ కలర్స్ వచ్చాయో అవే కలర్స్ దుపట్టాలో కూడా కంటిన్యూ అవుతాయి. సేమ్ అండి, క్రీమ్ కలర్లోనే ముందు చూసినట్టుగానే ఉంటుంది ఈ టాప్ కూడా. అయితే ఒక టాప్కి ఏమో గ్రీన్ కలర్లో బాటమ్ వచ్చింది, ఒక టాప్కి వచ్చి దుపట్టా అమ్మ, బాటమ్ దుపట్టా వచ్చింది. ఒకదానికేమో గ్రీన్ ఇంగ్లీష్ కలర్ బ్లూ కలర్ లాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇంకా ఒకటి చూపించానని ఇది ఓపెన్ చేయట్లేదు. చక్కగా టాజిల్స్ కూడా వస్తాయండి దుపట్టాస్కి. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటుంది, సమ్మర్లో వేసుకున్న హాయిగా ఉంటుంది. ఇదిగోండి బాటమ్, అదిరిపోయిందండి టాప్ అయితే. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ కాటన్ లాగా ఉంటుందండి. ఇక్కడ దామన్లో వచ్చి ఫ్రంట్ అంతా కూడా ఇలా హకోబా డిజైన్ వస్తుంది. అది కూడా 2-3 ప్యాటర్న్స్లో వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక టైప్, ఇక్కడ ఒక టైపు, మళ్ళీ ఇక్కడ వేరే బార్డరు, ఇక్కడ వచ్చేసి హనీకోమ్ డిజైన్, మళ్ళీ బార్డర్, ఇలా 5-6 టైప్ డిజైన్స్తో మొత్తం అంతా కూడా హకోబా స్టైల్లో, చికెన్ కర్రీ స్టైల్లో ఎంబ్రాయిడరీస్ అనేవి వస్తాయి. ఈ హకోబా హోల్స్ ఫ్రంట్ బ్యాక్ ఇదే విధంగా ఉంది కదా. హ్యాండ్స్ కూడా అదే ఇచ్చారండి. ఇదిగోండి, హ్యాండ్స్ కూడా ఇదే, కాకపోతే మీ చేతులు ఇదిని బట్టి అంటే లూజ్ని బట్టి ఇది హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అనేది ఉంటుంది. ఇక్కడ వరకు మాత్రం టాప్, ఇక్కడ నుంచి ఇది హ్యాండ్స్కి. చూడండి ఎంత బాగుందో అసలు. పైన అంతా కూడా ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్, దగ్గర చూపించమ్మా. ఇట్లా ఇంత డిస్టెన్స్లో వచ్చి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. మళ్ళీ ఇక్కడ చూడండి యోక్ దగ్గర ఇలా బటన్స్, వీటికి ఇలా టాజిల్స్ లాగా ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇదండి, జర్దోసి వర్క్ కూడా ఉంది ఇందులో. చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది టాప్ అయితే. ఇక దుపట్టా, అది బాటమ్. ఓ బాటమా, బాటమ్ కూడా ఎంత అందంగా ఉందండి. నేను ఈ బార్డర్ చూసి దుపట్టా ముందు ఇచ్చేసింది కావుతాను అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. ఇదంతా కూడా కాటన్ క్లాతేనండి, మొత్తం అంతా ఖాదీ కాటన్ లుక్ ఉంటుంది. బాటమ్స్కి ఇక్కడ మోటివ్స్ ఇచ్చారు, ప్రింటెడ్ మోటివ్స్. ఎడ్జ్లో ఈ బోర్డరు, తర్వాత ఇంకా ఎడ్జ్లో వచ్చేసి చిన్న క్రోషియా బోర్డర్ లేస్. భలే ఉంది అసలు. ఈ డ్రెస్ చాలా స్పెషల్గా ఉందని సపరేట్ ఇస్తున్నాను నేను, క్లియర్గా చూడొచ్చు అందరూ అని. ఇది టాప్, బాటమ్, ఇది టాప్. నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, అంత బాగున్నాయి. ఇదిగోండి దుపట్టా, సూపర్ కదా. ఇదిగోండి ఎంత బాగుందో అసలు. మొత్తం అంతా కూడా ప్రింటెడ్ మోటివ్స్ అండి. 4 వైపులా కూడా ఒక పల్చటి ఆర్గంజా క్లాత్ లాంటిది బోర్డర్ లాగా వేశారు. దానికి అటాచ్ చేసే దగ్గరను దానికి బయట వైపు కూడా క్రోషియా లేస్లు వచ్చాయి. చాలా అందంగా ఉంది, సూపర్ బ్యూటిఫుల్ అండ్ డిగ్నిఫైడ్ లుక్. ఈ టాప్ వచ్చేసి కొంచెం కలనేత లాగా ఉంటుందండి, బేజ్ కలర్ లాగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా లినెన్ లాగా ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు. చూడండి ఎలా ఉందో. అంతా కూడా కొంచెం బెంగాల్ కాటన్ శారీస్లో వచ్చే డిజైన్ లాగా అలాంటి ఆ టైప్ వీవింగ్ అనమాట. మొత్తం అంతా 2 సైజుల్లో బుటాలు అనేవి వచ్చాయి. టాప్ అంతా ఇదే విధంగా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది. ఇక ఆ తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ సెపరేట్గా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. హ్యాండ్కి కూడా బుటీస్, రెండిటికి కూడా సేమ్ కలర్లో బాటమ్ అండి. ఈ మధ్య డ్రెస్సెస్కి వస్తుంది ఒకలాంటి సిల్క్ టైపు, అదే బాటమ్ అన్నమాట, క్రేప్ లాగా అనిపిస్తుంది. ఇది దుపట్టా. ఇదిగోండి దుపట్టా అంతా కూడా బుటాలు వస్తాయి, అలాగే ఎండ్స్లో టాజిల్స్ కూడా ఉంటాయి. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, లినెన్ లానే ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అన్నమాట. ఇదిగోండి ఇదంతా డిజైన్ వీవింగ్తో వస్తుంది, థ్రెడ్ వీవింగ్తో. ఈ బుటాలు అనేవి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంటాయి. ఇదిగోండి బ్యాక్ కూడా సేమ్.
ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇది ఒక హ్యాండ్ ఒకటి బ్లూ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనిలో 2 కలర్స్ వీవింగ్ వచ్చింది కాబట్టి ఇదిగోండి బాటమ్. దుపట్టా కూడా ఇందాక చూపించినట్టుగా మొత్తం అంతానేమో ఈ వీవింగ్ బుటాలతో వస్తుంది. బోర్డర్లో కూడా బుటాస్ లైన్ ఉంటుంది. తర్వాత ఎడ్జెస్లో ఈ టాజిల్స్ ఉంటాయి. స్కిన్ కలర్ అండి, మెయిన్ కలర్ అయితే స్కిన్ కలర్ వస్తుంది, కానీ టాప్ అంతా కూడా లైట్ గ్రీన్లో కనిపించినట్టుగా షేడెడ్ ఉంటుంది. ఇక యోక్ దగ్గర అయితే పైన ఇదిగోండి ఈ మిర్రర్స్, హ్యాండ్ స్టిచ్డ్ మిర్రర్స్ వస్తాయి. అంటే ఒక ప్యానల్ లాగా కుట్టేసి దాన్ని ఇక్కడ అటాచ్ చేసేసారు. చాలా బాగుంది. ఇలాంటి డ్రెస్సే నేను తీసుకుని వేసుకుంటున్నది కూడా. ఇదిగోండి కింద దామన్లో వచ్చేసి ఇలా వేవీగా 3 షేడ్స్తో, గ్రీన్ షేడ్స్తో డిజైన్ వచ్చింది. దాని మధ్యలో ఇలా ఫ్లవరు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంటుందండి. జనరల్గా డ్రెస్సులు చూస్తే ఎప్పుడు బ్యాక్ సైడ్ పెద్దగా డిజైన్ ఇవ్వరు, ఇలాంటి డిజైనర్ లుక్ ఉండేవి. కానీ మన డ్రెస్సులకి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా డిజైన్ ఇచ్చారు. ఇదిగోండి బాటమ్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. దుపట్టా కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, నెక్స్ట్ అన్నీ మీకు కలర్స్ చెప్తాను. ఇదిగోండి దుపట్టా ఇలా ఉంటుంది. సేమ్ టాప్ వచ్చినట్టే మధ్యలో క్రీమ్ అండ్ గ్రీన్ షేడెడ్గా ఉంటుంది. అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. 4 వైపులా బోర్డర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు. అలాగే ఎడ్జెస్లో పళ్ళు వైపు ఇలా చిన్న లేసు, కార్నర్స్లో చూడండి టాజిల్స్, బిగ్ టాజిల్స్ 4 మూలలో వచ్చాయి. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. కలర్ భలే ఉందండి. క్లాత్ అయితే ఇది స్పన్ క్లాత్ లాగా ఉంటుందండి. అంటే కంప్లీట్గా కాటన్ ఫీల్ ఉండి గంజి అవసరము అలా అనిపించదు. ఫీల్ ఎలా ఉంటుందంటే మనకి కాటన్ ఫీల్ లాగా అనిపిస్తుంది వేసుకుంటే, కానీ కాటన్ కాదు. అట్లానే ఫాలింగ్ సిల్క్ కూడా కాదు, మీడియంగా ఉంటుంది. గంజి అవసరం ఉండదు ఈ డ్రెస్సులకి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. పైన అంతా కూడా ఇది లైట్ ఏం కలర్ అని చెప్పాలో కరెక్ట్గా ఉందా వీడియో? ఇదిగోండి కిందేమో దామన్లో డిజైను, ఫ్లవరు, ఆ తర్వాత ఇక్కడ పైన యోక్ దగ్గర వచ్చేసి మిర్రర్స్. బ్యాక్ కూడా సేమ్ ప్రింట్ కంటిన్యూ అవుతుందండి. ఇదిగోండి బాటమ్, ఇది కూడా స్పన్ లాగానే ఉంటుంది. ఒక్కొక్క డ్రెస్కి ఒక్కోలా వచ్చిందండి. ఇదిగోండి దుపట్టా. ఈ దుపట్టా టాజిల్స్ లేవు, జస్ట్ లేస్ వేసి వదిలేశారు. చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. భలే ఉంది కదా కలర్. చాలా డిజైన్ కూడా భలే వెరైటీగా ఉంది. లైట్ గ్రీన్ కలర్ అండి, కిందకు వచ్చే కొద్దీ షేడెడ్గా డార్క్ అవుతూ వచ్చింది. పైన యోక్ దగ్గర ఏమో ఈ మిర్రర్స్ వస్తున్నాయి, కిందంతా ఈ డిజైన్ వస్తుంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి. మీకు ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ ఇది ఒకటే, ఈ మిర్రర్స్ ఒకటే డిఫరెన్స్. ఇదిగోండి బాటమ్ లైట్ గ్రీన్, ఇక్కడ లైట్ గ్రీన్తో స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళే కొద్దీ ఇట్లా డార్క్ గ్రీన్తో ఎండ్ అయింది. దుపట్టా కూడా అదే స్టైల్లో ఉంటుంది. పళ్ళు ఎడ్జెస్లో ఇట్లా డార్క్ షేడ్స్ వచ్చాయి. చూపిస్తా, మధ్యలో ఇలా ఈ కలర్ ఉంటుంది. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు చాలా హుందాగా ఉంటాయండి ఈ డ్రెస్సులు మాత్రం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. నేను ఈ డ్రెస్సుల్ని చెక్ చేద్దామని నేను మెషిన్లో కూడా వేసేసానండి. ఇప్పుడు 4 టైమ్స్ వేసాను. మీకు అవకాశం ఉంటే హ్యాండ్ వాష్ చేసుకోండి. ఈ మిర్రర్స్ ఉన్నా కూడా నేను మెషిన్లో వేసాను. కాకపోతే అన్ని బట్టలతో కలిపి కాకుండా ఓన్లీ ఈ సెట్ ఒకటే వేసాను, ఏమీ కాలేదు. టాజిల్స్ కూడా ఊడలేదు. ఇదిగోండి పింక్ కలర్ టాప్, చాలా బాగుంది కలరు. కొంచెం డిఫరెంట్ షేడ్ పింక్ అనమాట, డస్టీ పింక్ లాగా అలా ఉంది. చాలా చక్కగా పైనుంచి కిందకి వచ్చే కొద్దీ ఇలా షేడ్స్ డార్క్ అవుతూ ఇలా వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చిందండి, అదే విచిత్రంగా ఉంది నాకు. అన్ని టాప్స్కి కూడా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ అలాగే ఉంది వీటికి. ఇదిగోండి బాటమ్, దుపట్టా. ఈ టాజిల్స్ కూడా పోలేదు మెషిన్లో వేసినా కూడా.
ఇదిగోండి దుపట్టా. ఇలా ఇది కూడా పింక్తో స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళే కొద్దీ డార్క్ కలర్స్ యాడ్ అయ్యాయి. రెండు వైపులా ఈ ఎడ్జెస్లో ఈ డిజైన్ వస్తుంది, డామన్లో వచ్చిన డిజైనే. అలాగే ఈ లేసులు చివర్లో లేస్ టాజిల్స్ రెండు కూడా వచ్చాయి. చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది. కలర్ వచ్చేసి పైన కొంచెం క్రీమ్ కలర్ స్టైల్లో ఉంటుంది, క్రీమ్ కాదు కానీ ఇంకా అట్లానే చెప్పాలి, లైట్ కలరు. కిందకు వచ్చిన కొద్దీ గ్రీన్ షేడెడ్గా వస్తుంది. అలాగే దామన్లో డిజైన్ బోత్ సైడ్స్ ఉంటుంది. ఇక యోక్ దగ్గర వచ్చేసి ఇలా మిర్రర్స్. ఇదిగోండి బాటమ్. భలే ఉన్నాయి కలర్స్ అసలు. దుపట్టా ఇదిగోండి ఎడ్జెస్లో ఇలా దామన్లో వచ్చిన డిజైన్ వస్తుంది. తర్వాత ఈ లేసు కార్నర్స్లో 4 కార్నర్స్లోనూ టాజిల్స్ ఉంటాయి. దుపట్టా మధ్యలో అంతా ఈ కలర్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి డ్రెస్సులు మాత్రం. చూశారు కదండి ఇవాళ చూపించిన 3 పీస్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.